వాట్సాప్ అప్లికేషన్ వాట్సాప్ వెళ్ళిపోయిందా లేదు ఫస్ట్ ఇయర్ మా స్క్రీన్ కనిపిస్తుందా? హలో 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 ఏమ్మా ఎస్ మ్యామ్ కనపడుతోంది మ్యామ్. ప్రాబ్లమా? మ్యామ్ ఇది ఎట్లా చేయాలి? ఇట్లా తీసుకుంటా అట్లా కాదు చూసుకోవాలా. ఇప్పుడు చూడండి మా ప్రాబ్లం చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనిపిస్తుందా? మ్యామ్ కనిపిస్తుందా? హలో కొంచెం జూమ్ చేయండి మ్యామ్. జూమ్ చేయాలా? జూమ్లోనే ఉంది కదమ్మా. రాదా? ఇది వేస్తే పైన ఇదా? హలో నేను చెప్పిన ముందే మళ్ళా ఇబ్బంది అవుతుంది ఈడ. అడ్మిట్ కొట్టాలంట. పక్క ట్యాబ్లోనే ఉంది కదా. వీడియో పెట్టుకోండి కదా. అది ఆఫ్ చేసేది. మ్యూట్ చేస్తే వాళ్ళకి ఎట్లా లెక్క చెప్పేది? ఇంకా మీరు ఇట్లా అది
ఓకే మా ఇప్పుడు చూడండి మా ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రామోజీ అండ్ సన్స్ ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2015 అండ్ ఏ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినారు, ఎవరిది? రామోజీది అండ్ రామోజీ అండ్ సన్స్ది. ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2015 అండ్ ఏ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. ఆ సంవత్సరానికి ఇక్కడ 31 మార్చి 2015కు సంబంధించినటువంటి ట్రయల్ బ్యాలెన్స్లో నుంచి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఆ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి రామోజీ అండ్ సన్స్ వారి ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమన్నారు అనమాట. ఓకే, తర్వాత వినండి, క్లియర్గా వినండి, చిన్నగా చెప్తాను స్లోగా. తర్వాత ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. ఓపెనింగ్ స్టాక్ ఉంది. ఓపెనింగ్ స్టాకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. ఓపెనింగ్ స్టాకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడు వేస్తాం. తర్వాత పర్చేజెస్, ఇక్కడ ఉంది పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. తర్వాత సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ వైపున ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్స్ తీసేస్తాం. తర్వాత డెటార్స్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. డెటార్స్ బిల్డింగ్స్ అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. మెషినరీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు వేస్తాం. ఫర్నిచర్ అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు వేస్తాం. బిల్స్ రిసీవబుల్ అసెట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. సాలరీస్ ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. తర్వాత ట్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం, పన్ను అనమాట. తర్వాత ఇన్సూరెన్స్ బీమా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి. ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ కొనుగోలు రవాణా కాబట్టి క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఎక్కడేస్తాము? కొనుగోలు రవాణా కాబట్టి ఇది ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అయితే ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపునే వేస్తాం. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్. వేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్, ఇది ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత క్యాష్ అసెట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. తర్వాత క్రెడిట్ వైపుకి వస్తే క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. క్రెడిటర్స్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపున సేల్స్ అని రాస్తాం. కమిషన్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్. రెంట్ ట్రేడింగ్ కమిషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్. రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్. ఇక్కడ మనకు కమిషను రెంట్ ఏంటివి అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇస్తాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ డైరెక్ట్ ఇన్కమ్ ఏమన్నా ఉంటే ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం. ఓకే, తర్వాత డెబిట్ వైపున ఏముంటాయి? అన్నీ ఆల్ ఎక్స్పెన్సెస్ అసెట్స్ డెబిట్ వైపున ఉంటాయి. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ డెబిట్ వైపున ఉంటాయి. క్రెడిట్ వైపున లైబిలిటీస్ ఇన్కమ్స్ క్రెడిట్ వైపున ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ అసెట్స్ డెబిట్ వైపున ఉంటాయి. క్రెడిట్ వైపున డైరెక్ట్ ఇన్కమ్ ప్లస్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ డెబిట్లో ఉన్నటువంటివి మనము అసెట్స్లో కానీ నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ అకౌంట్లో డెబిట్లో కానీ వేస్తాం. క్రెడిట్ వైపు ఉన్నవి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపున ఉంటే వేస్తాం, లేదంటే లేదు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్లో వేస్తాం, తర్వాత లైబిలిటీలో వేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రెండు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్కి సంబంధించినటువంటిది, ఇవి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటివి కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం. ఇండైరెక్ట్ సంబంధించినవి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యారేజ్ ఆన్ పర్చేజెస్, క్యారేజ్ ఆన్ సేల్స్. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ కొనుగోలు రవాణా, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం. పర్చేజ్ చేస్తారు కాదు కాబట్టి ఇది ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది. క్యారేజ్ ఆన్ సేల్స్ ఇది సేల్ చేసినప్పుడు రవాణా కాబట్టి అమ్మకాల రవాణా, ఇది క్యారేజ్ అవుట్వర్డ్, దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. తర్వాత ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఏ ఒక్కటి కూడా ఒకే ఒకసారి మాత్రమే మెన్షన్ చేస్తాం, ఒకసారే వేస్తాం. అంటే ఎక్కడైనా కావచ్చు, ట్రేడింగ్లో అయినా కావచ్చు, ప్రాఫిట్లో అయినా కావచ్చు, బ్యాలెన్స్ షీట్లో కావచ్చు, ఒక చోటే పోస్ట్ చేస్తాం. అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వస్తే, ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వస్తే ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ వన్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఫస్ట్ వన్ క్లోజింగ్ 31/3/2015 12,000 ఉంది. ఈ క్లోజింగ్ స్టాకు అడ్జస్ట్మెంట్లో ఉంది. ఇక్కడ 4 ఉన్నాయి అడ్జస్ట్మెంట్స్. ఈ 4 కూడా 2 టైమ్స్ వస్తాయి. ఒకటి ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపున వస్తుంది, తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపున వస్తుంది. 2 చోట్ల అయిపోయి. క్లోజింగ్ స్టాకు ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్స్ అయినా బై క్లోజింగ్ స్టాక్ అని వేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. తర్వాత రెంట్ డ్యూ బట్ నాట్ రిసీవ్డ్ 500 రూపీస్. రెంట్ రావల్ల అయితే రాలేదు ఇంకా, బట్ నాట్ రిసీవ్డ్ ఇంకా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇది ఇంకా రావాల్సినటువంటి రెంటు. అర్థమవుతుందా? రెంట్ డ్యూ, రెంట్ రావల్ల ఇంకా రాలేదు, బట్ నాట్ రిసీవ్డ్ అయితే రాలేదు కాబట్టి టు బి రిసీవ్డ్ అనమాట. ఇంకా రావాల్సినటువంటిది ఇంకా రావాలి కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రెంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకి లెక్కలో క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రెంట్ క్రెడిట్ వైపున వేసి తర్వాత ప్లస్ టు బీ రిసీవ్డ్, రెంట్ టు బీ రిసీవ్డ్ 500 రూపీస్ యాడ్ చేసుకుంటాం. 500 రూపీస్ యాడ్ చేసుకుంటాం. తర్వాత ఈ 500 రూపీస్ ఒక చోట వేసినాం, నెక్స్ట్ ఇంకొక చోట వేయాలి. ఇంకొక చోట ఎక్కడ వేయాలి? టు బి రిసీవ్డ్ ఇంకా రావాల్సినటువంటిది అసెట్, ఇంకా రావాల్సినటువంటిది ఏమి? అసెట్. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపున రెంట్ టు బి రిసీవ్డ్ అని 500 వేస్తాం. ఓకే, ఇప్పుడు 2 టైమ్స్ చూడండి. రెంట్ 2000 వేస్తాం ప్లస్ రెంట్ టు బి రిసీవ్డ్ 500 2500 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో రెంట్ టు బి రిసీవ్డ్ 500 రూపీస్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కమిషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 140 రూపీస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. కమిషన్ ఏం చేశారు? ముందుగానే వచ్చినటువంటిది రిసీవ్డ్ ఇన్ 140 రూపీస్. కమిషను ముందుగానే వసూలైనటువంటిది, ముందుగానే రిసీవ్ చేసుకున్నటువంటిది 140 రూపీస్. అంటే ఇంకా జరగబోయేదానికి కూడా ఇంకా ఇప్పుడే తీసుకున్నాం కాబట్టి అది లైబిలిటీ, అప్పు అనమాట. మనం జరగబోయేదానికి ఇప్పుడే తీసుకున్నామంటే అది అప్పు. కాబట్టి కమిషను ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది అంటే కమిషన్ రిసీవ్డ్ కాబట్టి, క్రెడిట్ వైపున ఉంది అంటే ఇవి రిసీవ్స్ ఆ ఇన్కమ్స్లో ఇచ్చినాడు కాబట్టి అడేమీ ఇవ్వలేదు. కమిషన్ అట్లే ఇచ్చినాడు, రెంట్ అట్లే ఇచ్చినాడు. అంటే క్రెడిట్ వైపున ఉన్నాయంటే రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. అదే డెబిట్ వైపున ఉన్నాయంటే కమిషన్ పెయిడ్, రెంట్ పెయిడ్ అని. కాబట్టి ఇక్కడ కమిషన్ అనేది క్రెడిట్ వైపున ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 3140 వేస్తాం ప్లస్ మైనస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా వచ్చినటువంటి కమిషన్ మైనస్ చేస్తాం. 140 రూపీస్ తీసేస్తే 3000 రూపీస్ అవుటర్ కాలంలో చూపిస్తాం. తర్వాత లైబిలిటీ వైపు బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు అడ్వాన్స్ రిసీవ్డ్ ఇన్ కమిషన్, అడ్వాన్స్ రిసీవ్డ్
కమిషన్ 140 రూపీస్ లైబిలిటీ వైపు వేస్తాం. అంటే 2 చోట్ల వేయాలి అడ్జస్ట్మెంట్, కాబట్టి అది లైబిలిటీ వైపు వేస్తాం. తరువాత చార్జ్ డిప్రిషియేషన్ 10% పర్ యానం ఆన్ మెషినరీ. మెషినరీ పైన 10% డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈ డిప్రిషియేషన్ అనేది లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ అని వేసి, మెషినరీ ఎంత ఉంది 4000 ఉంది, 4000 ఇంటూ 10/100 వేసి 400 రూపీస్ డిప్రిషియేషన్ వేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. తరువాత బ్యాలెన్స్ షీట్లోకి వస్తే మెషినరీ 4000 మైనస్ డిప్రిషియేషన్ 400 తీసేసి 3600 బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది అందరికీ? హలో, అర్థమైందా? అర్థమైంది మ్యామ్. అందరూ అబ్బాయిలు నోర్లు తెరచండి, ఒకరే చెప్తే ఎట్లా? అర్థమైంది మ్యామ్. ఓకే, ఇప్పుడు లెక్కలోకి పోదామా? ఏమన్నా అర్థం కాకపోతే మీరు వెనకంటినే అడగండి. ప్రాబ్లం ఏద్దామా ఇంకా? ఓకే మ్యామ్. కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా ఖాళీగా? నో మ్యామ్. Yes ma'am. Yes ma'am. ఓకే మా. ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసి మనమేమి 3 ప్రిపేర్ చేయాలి. ఏది? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ వన్ చూడండి, ట్రేడింగ్ అకౌంట్ వేద్దాం. క్లియర్గా నీట్గా వేసుకుందాం. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ రామోజీ and Sons for the year ended 31st March 2015. Okay ma? 31st March 2015. ఓకే, కొంచెం పెద్దగా వేసుకుందాం, ఇరికిచ్చి లేకుండా. పర్టిక్యులర్స్ ఇక్కడ అమౌంట్ ఎందుకు ఇన్నర్ ఎక్కువ వెడల్పు చేసినానంటే తీసేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్నర్ కాలం, అవుట్ కాలం. ఇటువైపు ఉండేది ఇన్నర్ కాలం, ఇది అవుటర్ కాలం. ఇది ఇన్నర్ కాలం, ఇది అవుటర్ కాలం. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది మా? ఓపెనింగ్ స్టాక్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ స్టాక్ ఫస్ట్ వేసేది. టు ఓపెనింగ్ స్టాక్ ఎంతుంది? మీరు టక్ అని చెప్తే నేను టక్ అని వేసేస్తా. 5200 మ్యామ్. 5200. నెక్స్ట్ టక్ టు పర్చేజెస్. రిటర్న్స్ లేవు కదా? లేవు. రిటర్న్స్ లేవు మ్యామ్. క్యారేజ్ అండ్ పర్చేజ్ మ్యామ్.
క్యారేజ్ సపరేట్, పర్చేజెస్లో కలపం. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అంటే కొనుగోలు రవాణా. ఇది పర్చేజెస్, ఇది కొంటా అన్నాం, అది కొనుగోలు రవాణా, దీన్ని యాడ్ చేయము. ఓకే, ఇంకేమైనా పర్చేజ్ చేస్తే యాడ్ చేస్తాం. రా మెటీరియల్స్ ఏమైనా పర్చేజ్ చేస్తే అప్పుడు ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, కాబట్టి క్యారేజ్ అండ్ పర్చేజెస్ అనేది సపరేట్, అది ఖర్చు క్యారేజ్. ఓకే, ఓకే మ్యామ్. పర్చేజెస్ 2 పర్చేజెస్ 15,500. తర్వాత సేల్స్ రిటర్న్స్ ఉంది మనకు, అది క్రెడిట్ వైపున. బై సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ సేల్స్ ఎంత ఉన్నాయి? 20,000 ఉన్నాయి. 20,000. మైనస్ సేల్స్ రిటర్న్స్ 300 మ్యామ్. 300 తీసేసి ఎంత వస్తుంది? 19,700. 19,700. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అయిపోయింది. డెటార్స్ అసెట్స్లో వేస్తాం. తర్వాత బిల్డింగ్స్ అసెట్, మెషినరీ అసెట్, ఫర్నిచర్ అసెట్, బిల్ రిసీవబుల్ అసెట్, సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్. 2 ఖాళీ క్యారేజ్ ఇస్తే కూడా ఇక్కడే వేయాలమ్మా. క్యారేజ్ ఆన్ పర్చేజెస్, క్యారేజ్ ఆన్ పర్చేజ్ 900 మ్యామ్. 900. ఓకే, నెక్స్ట్ వేజెస్ వేజెస్. 2 వేజెస్ ఎంత ఉన్నాయి? 1,000. ఇంకేమైనా ఉన్నాయమ్మా ఇక్కడ వచ్చేటివే? ఇంకా ఏమైనా చూడండి. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వేజెస్ అయిపోయింది, క్యాష్ అసెట్. కాబట్టి క్రెడిట్ వైపున ఇంకేమైనా ఉన్నాయా? క్యాపిటల్, క్రెడిటర్స్, సేల్స్. క్యాపిటల్, క్రెడిటర్స్ బ్యాలెన్స్ షీటు, సేల్స్ వేసేసినాం. కమిషన్, రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ బై క్లోజింగ్ స్టాక్ కూడా మనకు అడ్జస్ట్మెంట్లో ఉంది కాబట్టి 2 times వేస్తాం. క్లోజింగ్ స్టాక్ ఎంతమా? 12,000. ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కాబట్టి ఎటువైపు ఎక్కువ ఉందో చూస్తాం. ఎటువైపు ఎక్కువ ఉంది? క్రెడిట్ సైడ్ క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది. 700, 9 to 11, 31,700. ఇదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం. వేసి ఎంతైతే వేరియేషన్ ఉందో అది గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉంది? 007, 17, 12, 9,100. 100 మ్యామ్. ఓకే, 2 గ్రాస్ ప్రాఫిట్. ఏమిది? బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట. గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ఎక్కడికి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు బై ఇక్కడ డెబిట్ వైపు ఉంది. గ్రాస్ ప్రాఫిట్ వస్తే క్రెడిట్ వైపున వేస్తాం. ఇక్కడ గ్రాస్ లాస్ వస్తే డెబిట్ వైపున వేస్తాం. 2 గ్రాస్ లాస్ అని. కాబట్టి ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ వేస్తాం. బై గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ట్రేడింగ్ అకౌంట్. ఓకే, అర్థమైందమ్మా? 9,100. నెక్స్ట్ ఇప్పుడు క్రెడిట్ వైపున వేసేద్దాం. ఫస్ట్ ఏమేమి ఉన్నాయి మనకు క్రెడిట్ వైపున? క్యాపిటల్, క్రెడిటర్స్, బ్యాలెన్స్ షీట్ కాబట్టి సేల్స్ అయిపోయింది. కమిషను, రెంట్. బై కమిషన్ ఎంత ఉంది? ఇన్నర్ కాలంలో వేసుకుందాం. కమిషన్ ఎంత ఉంది? 3,140 మైనస్
అడ్వాన్స్ రిసీవ్డ్ అంతే కదా, అడ్వాన్స్ రిసీవ్డే కదా అది, మైనస్ అడ్వాన్స్డ్ రిసీవ్డ్ 140 తీసేసి 3000 ఇక్కడ ఇస్తాం. అర్థమైందమ్మా? నెక్స్ట్ బై రెంట్. రెంట్ ఎంత ఉంది? 2000 ఉంది. 2000. మైనస్ కదా, ప్లస్ అక్రూడ్ రెంట్ లేదా టు బి రిసీవ్డ్ లేదా అక్రూడ్ రెంట్ ఏదైనా రాయొచ్చు. ఏది రాస్తాము? టు బి రిసీవ్డ్. ఓకే, ఇంకా రావాల్సినటువంటిది ఎంత ఉంది? 500. 2500. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ డెబిట్ వైపున వద్దాం. మీకు డెబిట్ వైపున మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపున ఏముంటాయో చూసుకోవాలా. ఎక్స్పెన్సెస్, సాలరీస్ టు సాలరీస్, దీనికి అడ్జస్ట్మెంట్ లేదు, ఇటువైపు ఏం లేవు అడ్జస్ట్మెంట్స్. 1600. నెక్స్ట్ టు ట్యాక్స్. ట్యాక్స్ ఎంత ఉంది? 200 మ్యామ్. 200. టు ఇన్సూరెన్స్ ఎంత ఉంది మా? 300 మ్యామ్. 300. నెక్స్ట్ టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్. టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్ 300. 300. నెక్స్ట్ టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 440 మ్యామ్. ఎంత? 440. 440. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? ఏమీ లేవు. కాకపోతే అడ్జస్ట్మెంట్లోకి రండి. ఫోర్త్ పాయింట్, చార్జ్ డిప్రిషియేషన్ 10% పర్ యానం ఆన్ మెషినరీ ఉందా? ఎస్ మ్యామ్. టు డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ ఎంత ఉంది చూడండి, 4000 ఉంది, ఇంటూ 10/100 400. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయా? లేవు. ఇస్తాం. రెండు వైపులా టోటల్ ఎటువైపు ఎక్కువ ఉందో చూడండి. క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది, అవునా? ఎంత ఉంది? 9, 5, 14, 14,600 ఉంది. 14,600. ఇక్కడ కూడా అదే మొత్తాన్ని వేస్తాం, 14,600. ఎంత వేరియేషన్ ఉంది చూడండి. 600, 4, 6, 10, 9, 15, 17, 23, 26, 3, 1, 11,360. ఇదేమిది? టు నెట్ ప్రాఫిట్. ఇటు సైడ్ అయితే నెట్ ప్రాఫిట్, ఇటు సైడ్ అయితే నెట్ లాస్. ఈడ నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ఎక్కడికి? బ్యాలెన్స్ షీట్. ఎస్, బ్యాలెన్స్ షీట్ లేదా క్యాపిటల్ అకౌంట్ అనొచ్చు. ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇదే అందరికీ అర్థమైందమ్మా? హలో, మ్యామ్. ఎవరికైనా డౌట్ ఉందా? నో మ్యామ్. ఎవరికి లేదా? అర్థం కాకుండా అంటే అడగండి మళ్ళీ ఏమైనా తర్వాత. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మా, బ్యాలెన్స్ షీట్ వేద్దామా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా మ్యామ్? అక్కడ అమౌంట్ ఎంత మ్యామ్? ఎక్కడమ్మా? ఇక్కడ 4,000 ఇంటూ 10/, మళ్ళీ ఇక్కడ ఎంత మ్యామ్? 400. ఈడ వేసినా చూడండి, ఈడ
ఇక్కడ మ్యామ్ అది 4000 ఇంటూ 10 బై ఇది ఎంత మ్యామ్? 400 నాన్న 10 by 10 by 100. 100 10% కదా మ్యామ్ ఇది 400 కదా వస్తుంది 10 జీరో ఇక్కడ క్యాన్సిల్ కొట్టినాను ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ పోయింది 400 రూపీస్ మిగిలింది ఆ 400 రూపీస్ ఇక్కడ చూపించినాను చూడు డిప్రిషియేషన్ మెషినరీ ఓకే ఓకే అర్థమైందా 10% కదమ్మా 4000 ఇంటూ 10 by 100% అంటే 100 కదా ఇక 10లో ఒక జీరో కొట్టినాను ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో కొట్టినా ఇక్కడ ఒక జీరో పోతే ఈడ రిమైనింగ్ ఎంత ఉంది 400 ఈక్వల్స్ టు 400 ఈ 400 ఇక్కడ చూపించిన ఓకే 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 మ్యామ్. ఇంకేం డౌట్ లేదా నెక్స్ట్ పేజ్లోకి పోదామా బ్యాలెన్స్ షీట్ ఓకే ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారా తీసుకున్నాము. ఓకే అందరమ్మా తీసుకున్నారా ఓకే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎవరిది మా రామోజీ అండ్ సన్స్ and sons Ramoji and Sons as on 31st 3/2015 ఓకే ఆనంద్ ఇప్పుడు అర్థమైందా ఇది నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసినావో అర్థమైంది ఓకే ఎప్పుడూ కూడా క్యారేజ్ ఇన్వర్డ్స్ ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం క్యారేజ్ అవుట్వర్డ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం ఓకే నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ట్రేడ్ అంటే వర్తకానికి సంబంధించినవి మళ్ళీ వర్తకపు ఖాతాలో ఎట్లా వేస్తాము వేయం కదా ఓకే నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఏమి లయబిలిటీస్ ఇక్కడ అమౌంట్ ఇక్కడ అసెట్స్ ఇక్కడ డెబిట్ టు క్రెడిట్ అనకూడదుమా అనకూడదు లయబిలిటీకి వస్తానే స్టార్టింగ్ ఏం వేస్తాము అంటే క్యాపిటల్ వేస్తాం క్యాపిటల్ ఎంత ఉంది మా క్యాపిటల్ ఎంత ఉంది లెక్కలో చూడండి క్రెడిట్ వైపున ఉంటుంది 16,000 ఉంది 16,000 ఉంది నెక్స్ట్ డ్రాయింగ్స్ ఏమన్నా ఉన్నాయేమో డెబిట్ వైపున చూడండి లేవు డ్రాయింగ్స్ లేవు కాకపోతే మనకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ వచ్చిందా ఒకవేళ ఈడ ప్లస్ నెట్ ప్రాఫిట్ అయితే యాడ్ చేసుకుంటాం నెట్ లాస్ అయితే మైనస్ చేస్తాం ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది లాభం వచ్చింది కాబట్టి కలుపుకుంటాం 11,360 ఒకవేళ డ్రాయింగ్స్ ఉంటే ఇప్పుడు ఇది కూడి మైనస్ డ్రాయింగ్స్ అనేసి ఉంటాం ఎంత వస్తుంది 27,360 అంతే కదమ్మా తర్వాత ఇంకా ఏమొస్తాయి లయబిలిటీస్ ఏమున్నాయి చూడండి అట్లే క్రెడిట్ వైపున క్రెడిటార్స్ ఉన్నాయి క్రెడిట్ వైపున ఉంటాయి మా లయబిలిటీస్ అన్నీ క్రెడిటార్స్ 2,000 క్రెడిటార్స్ 2,000 నెక్స్ట్ డెబిట్ వైపున ఏమున్నాయి ఇంకా అసెట్స్లోకి వద్దాం డెబిట్ వైపున ఏమున్నాయో చూసుకుంటారండి ఓపెనింగ్ స్టాకు పర్చేజెస్ సేల్స్ రిటర్న్స్ డెటార్స్ మీరు ఆర్డర్లోనే వేసుకోండి ఎందుకంటే మళ్ళా ఒకటి అర మిస్ అయిందంటే ప్రాబ్లం టాలీ కాదు కాబట్టి డెటార్స్ ఎంత 4,000 నెక్స్ట్ బిల్డింగ్స్ దేనికి డిప్రిషియేషన్ ఉండేది మెషినరీకే ఓకే బిల్డింగ్స్ ఎంత ఉన్నాయమ్మా 5,000. నెక్స్ట్ మెషినరీ
మెషినరీ ఎంత ఉంది? 4000 మైనస్ డిప్రిషియేషన్ తీసేయాల తరుగుదల. ఓకే, అన్నింటికి ఉంటే అన్నింటికి కూడా తీసేస్తాం. 400 తీసేసి 3600. నెక్స్ట్ ఫర్నిచర్ ఎంత ఉంది? 1600. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ ఎంత ఉన్నాయి? 2000. నెక్స్ట్ సాలరీస్, ట్యాక్స్, ఇన్సూరెన్స్, క్యారేజ్, ట్రేడ్ ఎక్స్పెన్స్, ట్రావెలింగ్, వేజెస్, క్యాష్ 800. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లోటివి అయిపోయినాయి. ఇంకెక్కడుండేవి వేయాల్సి వస్తుంది? అడ్జస్ట్మెంట్స్లో క్లోజింగ్ స్టాక్ ఉంది. అసెట్ ఇది క్లోజింగ్ స్టాక్ ఎంత? 12,000. నెక్స్ట్ రెంట్ డ్యూ బట్ నాట్ రిసీవ్డ్. రెంట్ ఇంకా రావాల్సినటువంటిది, ఇది అసెట్ అన్నమాట. కాబట్టి రెంట్ టు బి రిసీవ్డ్ ఎంత ఉంది? ఎంతమా? 500. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి. కమిషన్ వచ్చి అదే లైబిలిటీ ఇంకా అయిపోయింది. అసెట్స్ సైడ్ అయిపోయింది. ఆ లైబిలిటీ సైడ్ ఏమొస్తాయి చూడండి. అడ్వాన్స్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంత ఉంది మా? కమిషన్ 140. ఇంకేమైనా ఉన్నాయమ్మా? హలో, ఏమీ లేవు. ఇప్పుడు ఈక్వల్ అవుతుందేమో చూడాలి. ఈక్వల్ అయితే ఇది కరెక్ట్, లేదంటే తప్పు. ఈక్వల్ అవుతుందేమో. మనం మొట్టమొదటిగా మనం ఈ ప్రాబ్లం వేసేటప్పుడు మనకి ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ అక్కడ వేరియేషన్ ఉంటే ఇక్కడ కూడా వేరియేషన్ వస్తుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇది టోటల్ వేస్తే 0 6 4 10 5 9 2 29,500 అంతేనా? ఓకే, ఇది 0 0 5 13 ఒక 12 25 2 2 4 6 7 10 19 29. అంతే మేము అది కానీ అర్థమైందమ్మా? 29,500. సింపుల్, అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఏదన్నా తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోలేకుండా ఉన్నారా? లేదు మేడం. ఎవరికి డౌట్ లేదమ్మా? అందరికీ అర్థమైందా? హలో, ఎవరికైనా డౌట్ ఉంటే ఏ ఒక్క పాయింట్ ఉన్నా అడగండి. ఏం లేదా? లేదు. ఓకేమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారమ్మా? తీసుకోనమ్మా. ఎగ్జిట్ అవుదామా? ఫైనలీ మీ టైం అయిపోయా. ఫైనలీ రోల్కి తీసుకోవాలి. ఓకే అమ్మా, ఇప్పుడే పెడతాం. మీరు ట్రై చేయండి. ఓకే, నేను అందుకే ఇప్పుడు పెడతాను చూడండి. ఇప్పుడే లెక్క పెడతాను.
ట్రై చేయండి. వచ్చిందా? ఎస్ మ్యామ్. అది వేయండి. ఓకే బాయ్ మేడం. ఓకేమ్మా, ఎగ్జిట్ అయిపోండి.